అవతార్ అంటే కేవలం సినిమా కాదు, అది ఒక ప్రపంచం. ఫైర్ అండ్ యాష్ ఆ ప్రపంచాన్ని ఇంకా డార్క్‌గా మార్చబోతుందా? అవతారు ఫైర్ అండ్ యాష్ అనేది మనం ఇప్పటి వరకు చూసిన పాండోరాకి పూర్తిగా భిన్నమైన వెర్షన్. ఈసారి రంగులు మాత్రమే కాదు, భావాలు కూడా కాలిపోతాయి. జేమ్స్ కెమెరాను ఈ పాటలో ప్రకృతి అందం కన్నా మానవ స్వభావంలోని అగ్ని విధ్వంసం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమాలో మంచి, చెడు అనే గీత చాలా పలుచగా ఉంటుంది. కొత్త నావీ క్లాన్ కోసము ప్రతీకారము, అధికారము ఇవే వారి శక్తి. ఇది ఒక ఫ్యాంటసీ మూవీలా కాకుండా ఎమోషనల్ వార్ డ్రామాలా అనిపిస్తుంది. విజువల్స్ మేకింగ్ విషయానికి వస్తే ఫైర్ విజువల్స్ గూస్ బంప్స్ ఇస్తాయి. యాష్ వరల్డ్ మాత్రం డార్క్ ఇంటెన్స్ ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం లోపలికి లాగేస్తుంది. కెమెరా విజువల్స్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది. క్యారెక్టర్స్ ఎమోషన్స్ విషయానికి వస్తే ఈసారి హీరో విలన్ మధ్య లైన్ బ్లర్ అవుతుంది. కొన్ని క్యారెక్టర్స్ డిసిషన్స్ మనల్ని అన్‌కంఫర్టబుల్ గా చేస్తాయి. ఇదే ఈ మూవీ స్ట్రెంగ్త్. రైట్ వర్సెస్ రాంగ్ కాదు, సర్వైవల్ వర్సెస్ హ్యూమానిటీ బాగుంటుంది. మైనస్ పాయింట్స్ ఏంటంటే కొంతమందికి ప్యాకింగ్ స్లో అనిపించవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇది ఒక డార్క్ గా అనిపించే ఛాన్స్ ఉంది. కానీ ఫ్లాప్స్ కూడా కథకి అవసరమే అనిపిస్తాయి. మొత్తంగా మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మాస్ ఎంటర్టైన్మెంట్ కాదు, డీప్ ఇంటెన్స్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీకు వరల్డ్ బిల్డింగ్, స్ట్రాంగ్ ఎమోషన్స్, డార్క్ స్టోరీ టెల్లింగ్ ఇష్టమైతే మూవీని మిస్ అవ్వకండి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 4/5. ఈసారి పాండోరా మనల్ని ఆకట్టుకోదు, మనల్ని ప్రశ్నిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను, వెళ్లి చూడండి.